ఆఫ్షోర్ నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలి. నిర్వాసితుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి. సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు ఆఫ్షోర్ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అని, నిర్వాసితుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలి అని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ రోజు నిర్వాసితులతో కలిసి శ్రీకాకుళం గ్రీవెన్స్ సెల్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 18 ఏళ్లు కావస్తున్న ప్రాజెక్టు పని నత్తనడకగా సాగుతుంది అని ధ్వజమెత్తారు. నిర్వాసితులు చాలా రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న కూటమి ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం యుగంధర్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లండా వెంకటరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సిర్లా ప్రసాద్, చీపురపల్లి గ్రామ సర్పంచ్ ఈశ్వర్రావు పెద్ద ఎత్తున నిర్వాసితులు పాల్గొన్నారు. భారీ వర్షంలో కూడా మెలియాపుట్టి మండలం నుంచి చీపురుపల్లి గ్రామం నుంచి ఈ రోజు భారీ వర్షంలో వందలాది మంది కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. 2008లో ప్రారంభించినటువంటి ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు ఇప్పటికీ పూర్తి చేయలేదు. పూర్తి చేయకుండా వీళ్ళు పర్సంటేజీల కోసం కాంట్రాక్టుల దగ్గర ప్రజాప్రతినిధులు డబ్బులు తీసుకుంటున్నారు తప్ప ఆ సమస్య పరిష్కారం చేయడం లేదు. ముందు నిర్వాసితుల సమస్య పరిష్కారం చేయాలి. నిర్వాసితుల సమస్య పరిష్కారం చేయకుండా ఒక పక్క పనులు ప్రారంభించి డబ్బులు కేటాయిస్తున్నారు. ఆఫ్షోర్ నిర్వాసితులకి 40 కోట్లు కేటాయిస్తే వాళ్ళు అన్ని సమస్యలు పరిష్కారం అయ్యి వాళ్ళు హ్యాపీగా బ్రతకడానికి అవకాశం ఉన్నా కూడా 17 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆఫ్షోర్ నిర్వాసితుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దశల వారి పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. కేంద్ర మంత్రిని, రాష్ట్ర మంత్రిని విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే మీరు స్పందించాలి. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు ప్రారంభించాలి. లేకపోతే మీకు గత ప్రభుత్వానికి పట్టినటువంటి గద్దె మీకు పడుతుంది. ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వెంటనే ఆఫ్షోర్ నిర్వాసితులకు 40 కోట్లు కేటాయించి వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు చాపర వెంకటరమణ, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి.